జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో ఆదివారం నూరి మషీద్ కమిటీ అధ్యక్షుడు మహమూద్ ఆధ్వర్యంలో 2026 నూతన క్యాలెండర్ను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బ్రదర్ సిరాజ్ రెహమాన్తో కలిసి నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిరాజ్ రెహమాన్ మాట్లాడుతూ ముస్లింలు అన్ని రంగాల్లో రాణించాలంటే విద్య ఎంతో అవసరమని పేర్కొన్నారు. దేశంలో ముస్లిం నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని మతాలను కలుపుకొని పోయి అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యమని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ముస్లింలు విద్య రంగంలో ముందుండాలని సూచించారు. నూరి మసీదుకు సంబంధించిన 28 ఎకరాల భూమిలో ముస్లింలకు సంబంధించిన మెడికల్, అగ్రికల్చర్ కళాశాలలు ఏర్పాటు చేసుకోవాలని, విద్యలో ముందుంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ బాదా అమ్మా బాద్. దీని అర్థం సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. చూడండి సోదరులారా, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. అయితే ముఖ్యంగా మన్నించాలి, ఈ కార్యక్రమం దాదాపుగా 1 గంటన్నర ఆలస్యంగా ఒక మిస్ కోఆర్డినేషన్ వల్ల అయినప్పుడు కూడా అల్లాహ్ యొక్క మహదానం వల్ల మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తున్నాం. కాబట్టి చాలా సైలెంట్, తర్వాత మనం కలిసి భోజనం చేయొచ్చు. లేదంటే మేము మాట్లాడుకుంటాం అల్లాహ్ చేస్తామంటే దాదాపుగా అసలు నమాజ్ అవుతుంది అని మీరు ఆలోచించుకోండి ఇన్షాల్లాహ్. అయితే ఈరోజు ఏదైతే కార్యక్రమం ఉందో దీన్ని నూరి మసీద్ కమిటీ వారు. అయితే సోదరులారా, ప్రస్తుతం మన భారతదేశం యొక్క పరిస్థితి, మన ఉభయ రాష్ట్రాల యొక్క పరిస్థితి, ముఖ్యంగా మన తెలంగాణ పరిస్థితి, సామాజిక పరిస్థితులు, పరిష్కారాలు ఏంటి, సమస్యలు చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మన మైనారిటీలకు సంబంధించినటువంటి చూసినట్లయితే ఈరోజు మైనారిటీలో పేదరికం కనిపిస్తుంది, ఎడ్యుకేషన్ సరిగ్గా లేకపోవడం, రాజకీయ ప్రాతినిధ్యం కనిపించట్లేదు. అలాగే ఈరోజు చూసినట్లయితే ఒక వర్గం వారు టార్గెట్ గా కనిపిస్తున్నారు. ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా ఈరోజు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, పుకార్లు, వదంతులు, రూమర్స్ అనేవి ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. మనం చూస్తున్నాం ఎక్కడో ఎవరో ఏదో చేశారని పూర్తి ముస్లిం సమాజాన్ని టార్గెట్ గా చేసుకుని ముస్లిం సమాజంపై బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే దుర్మార్గులు అనబడేవారు ప్రతి వర్గంలో ఉంటారు. ఒక కమ్యూనిటీలో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళంతా కూడా ఆ వ్యక్తి చేసినటువంటి తప్పుని ఖండించాలి, ఆ తప్పుకి, ఆ ధర్మానికి ఆపాదించకుండా మనం ప్రయత్నం చేయాలి. అలా కాకుండా ఎవరైనా ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి తప్పు చేస్తే ఆ పూర్తి వర్గాన్ని తప్పు పట్టడం చాలా పాపంతో కూడుకున్నటువంటి పని. మీకు అందరూ కూడా తెలియజేయడం, నేను కూడా చాలా సందర్భాల్లో మేము చాలా మంది 28 ఎకర్స్ ఉన్నాయి, అక్కడ మంచి కాలేజ్ కడతామని లాస్ట్ మంచి కాలేజ్ కట్టాలి, మంచి విద్యా వ్యవస్థని డెవలప్ చేయాలని ఒక 5 సంవత్సరాల క్రితం కలిసినప్పుడే నేను అక్కడ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏంటంటే విజ్ఞానం అనేది ఉంటేనే వాళ్ళ భవిష్యత్తు ఉంది. దేశంలో ఈరోజు విజ్ఞానానికి మించినది ఏం లేదు. నేను శ్రీరాముడు అంత గొప్పగా అంటే నేను కలిసిన దానికన్నా గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు మన సమాజంలో ఉండడం, మన మధ్య కొంతమంది వ్యక్తులు విద్వేషాలు సృష్టించే పరిస్థితిని, విద్వేషాలని అంటే విద్వేషాలను రాకుండా భారతదేశాన్ని కాపాడలేక ఒక అంటే అల్లానే పంపినాడు అనుకుంటున్నాను నేను జనరల్గా. ఎందుకంటే అంతమంది ప్రసంగించడం భవిష్యత్తులో ఇటువంటి వ్యక్తుల వల్ల మన సమాజం మంచిది కావాలి, సమాజంలో గొప్ప మార్పు రావాలి. మన మధ్యలో గొడవలు సృష్టించే వ్యక్తులకి మన గొప్పగా సందేశం ఇచ్చి వాళ్ళని ఏ విధంగా మనల్ని మనం కాపాడుకునే విధంగా ఈరోజు చెప్పడం చాలా శుభ పరిణామం. ఖచ్చితంగా భవిష్యత్తులో
మరి మీకు మీటింగ్ నచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ చాలా మందికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందో లేదో ఒక్కసారి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా అంటే నేను కూడా ఏ కులాలకి మతాలకి అందరూ కలుపుకొని పోయే వ్యక్తిత్వం నాది. ఖచ్చితంగా అందరినీ కలుపుపోయి గద్వాలకి, ఎందుకంటే మనం పుట్టిన గడ్డ, మనం ఏమి చేయలేము, మనం పోతప్పుడు ఏం తీసుకపోం. అల్లా చెప్పినా ఎవరు చెప్పినా మనం పోతప్పుడు ఏం తీసుకోం. మన మంచి పేరు మాత్రమే చిరస్థాయిగా ఉంటుంది. నేను ఒకటే కోరుకున్నా, మన మంచి పేరు ఉండాలి. ఎప్పుడున్నా మన పుట్టల్లో గతంలో ఉన్నవారు మన గాంధీని, నెహ్రూని అందరిని ఏ విధంగా తలుచుకుంటామో అదే విధంగా తలుచుకునే విధంగా ప్రతి ఒక్క మనిషి లాస్ట్ చిట్ట చివరికి ఏముంటుంది అంటే